నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఏకలవ్యుడి విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన నివాళి. ఆదివాసీ సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. కొనసాగుతున్న శంకర్లాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు. ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ మండిపడ్డ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నార్త్ సెంటర్లోని ఏకలవ్యుడి విగ్రహానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజ్జీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆదివాసుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని పెమ్మసాని తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రికి మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున ర్యాకీలు కట్టారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని లోకేష్ తెలిపారు. త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ వివరించారు. శంకర్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫ్లైఓవర్ పై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి అటుగా వాహనాలు వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. 1958లో నిర్మించిన బ్రిడ్జ్ ఇప్పటి వరకు సేవలు అందించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నూతన బ్రిడ్జ్ నిర్మాణంకు కేంద్రం నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 2 లైన్లుగా ఉన్న బ్రిడ్జిని 4 లైన్లుగా మార్చి నిర్మించనున్నారు. 18 నెలల్లో నూతన బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఇప్పటికే పెమ్మసాని తెలిపారు.
పేద ప్రజల గురించి పోరాటాలు చేసేవారు ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, వెన్నెలకంటి రాఘవయ్యలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని పెమ్మసాని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివాసీల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారని తెలిపారు. ఏకలవ్య స్కూల్స్ నిర్మాణం చేపట్టి ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారని అన్నారు. అంటే ఒకప్పుడు మీరు చరిత్రలో పెడితే ఇలాంటివి జరిగేవి కాదు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ ఈరోజు ఇంతమంది వచ్చి ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈరోజు చూస్తే మీరు ఈ విధంగా అన్నీ చెప్పగలుగుతున్నారు. వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నిటినీ మీరు చెప్తే 10లో 10 అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి. బృందావన్ గార్డెన్స్లోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కార్పొరేషన్కు సంబంధించిన భూమిలో నూతనంగా నిర్మించి తరలించనున్నారు. దేవాలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు భూమి పూజ చేశారు. రోడ్ వైండింగ్ కు ఆలయం అడ్డంకిగా ఉంది. దీంతో కార్పొరేషన్ కు చెందిన భూమిని ఆలయంకు కేటాయించారు. కమిటీ సభ్యులు అయ్యప్ప స్వామికి నూతన ఆలయం ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు. త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు కమిటీ సభ్యులకు సూచించారు. గార్డెన్స్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి ఎప్పటి నుంచో కూడా అశేష పూజలు అందుకుంటున్న అయ్యప్ప స్వామి టెంపుల్ మరి మనకి కార్తీక మాసం రాగానే మనకి అయ్యప్ప స్వామి భక్తులతో కోలాహలంగా నిండిపోతున్న ప్రాంతం అది. అయితే ఈరోజు ఆ గుడిని షిఫ్టింగ్ కోసం అని చెప్పి కాస్త విశాలంగా దాన్ని ఏర్పాటు చేసుకొని భక్తులందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నానికి కమిటీ వారందరూ కూడా ఒక ప్లేస్ని కోరడం జరిగింది. అది కమిషనర్ గారి దృష్టికి మేము లెటర్ రూపంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి ప్లేస్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి గుడి షిఫ్ట్ చేసే శంకుస్థాపన కార్యక్రమానికి మేమందరం ఇచ్చేసాం. కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేసుకొని ఈ గుడిని మరీ పునర్వైభవం తీసుకొచ్చి చక్కగా దీన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్డు మధ్యలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఉంది. తద్వారా ట్రాఫిక్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరి యొక్క ఆమోదంతో ఈరోజు ఇక్కడ నిరుపయోగం ఉన్న కొంత జిఎంసీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆ గుడికి కేటాయించాము. అట్లనే త్వరితగతిన ఆ గుడి ఈ నూతన గుడిని నిర్మాణం చేసుకొని ఆ పాత గుడిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ కమిటీ వారిని కూడా కోరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, వారి పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరును రామాంజనేయులు ఖండించారు. దళితుల కోసం ఉద్దేశించిన 27 పథకాలను రద్దు చేయడంతో పాటు ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన ఘనత మాజీ సీఎం జగన్దని మండిపడ్డారు. దళితుల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే పరిస్థితి ఏర్పడిందని రామాంజనేయులు తెలిపారు. గతంలో పరిపాలన ఉన్నప్పుడు 2019-24 మధ్యన దళితుల పట్ల, దళితుల మీద ఎట్లా దాడులు చేశారో మనం కళ్ళారా చూశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని హింసించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి దళిత అబ్బాయిని పోలీసులు వెంటాడి పోలీసుల చేత అతనికి చిత్రహింసలు చేసి అతను చనిపోయేటట్టు చేశారు. ఇసుక ధరను ప్రశ్నిస్తే వరప్రసాద్ని గుండె కొట్టించారు. అదేవిధంగా లిక్కర్ ధరల గురించి మాట్లాడితే ఓం ప్రతాప్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ రకంగా చెప్పాలంటే వైసీపీ పాలనలోనూ దళితులపై దాడులు జరిగాయి. ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా
వారికి ఎంత కండకావరం ఉంటే దళితుల పట్ల ఇంత విచక్షణ రహితంగా దాడులు జరుపుతారు? సెంక్లాస్ నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం పాత బ్రిడ్జి కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆర్ఓబీ నిర్మాణం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారని బెటర్ సెంక్లాస్ బ్రిడ్జి జేఏసీ విమర్శించింది. గుంటూరులో బెటర్ శంకర్విలాస్ బ్రిడ్జి జేఏసీ నేతలు భారవి, కమలాకర్ మీడియాతో మాట్లాడారు. నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందే సర్వీస్ రోడ్ నిర్మించాలని కోర్టు ఆదేశించిందని, జడ్జిమెంటును పాటించకుండా నిర్మాణ పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. తాము శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించిన మొదటి రోజే ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్కు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని, మరోసారి హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని భారవి తెలిపారు. రోడ్డు వెడల్పు సంబంధించినవి, అటువైపు హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, కాలేజెస్, ఇటువైపు ప్రజలు రవాణాకు సంబంధించినటువంటిది. బ్రిడ్జి నిజంగా మీరు కూల్చేస్తే మీరు చేసినటువంటి ప్రకటన ప్రకారం అందరికీ తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది. కాబట్టి రోడ్డు వైడనింగ్ ఆ పనులు పూర్తి చేసిన తర్వాత మీ నిర్మాణ సామాగ్రి, మీ ఇతర సామాగ్రి ఏదైతే బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగిస్తారో దానికి కావాల్సినటువంటి వెసులుబాటు చూసుకుని ప్రజలందరికీ కనీసం 12 అడుగుల రోడ్డు అటువైపు ఇటువైపు ఉంచి ప్రజా రవాణానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మేము వాదించిన తర్వాత గవర్నమెంట్ అధికారులు స్వయంగా హైకోర్టులో అఫిడవిట్ రూపంలో మొన్న ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళు ఏం జరిగింది 2 రోజుల్లో దాన్ని చూసిన తర్వాతే, అంటే న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించి ఒక వాదనని అఫీషియల్గా స్టేట్మెంట్ న్యాయస్థానంలో ఇచ్చిన తర్వాత కూడా 3 రోజుల్లోనే శంకర్విలాస్ బ్రిడ్జి పగలగొట్టడానికి వాళ్ళ పొద్దు నుంచి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, తొలి అడుగు, ముందడుగు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇవాళ ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ వెకేట్ అయిపోతుందని ముందే అధికారులకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలా తెలిసింది? ఏ ధైర్యంతో 9వ తారీఖు బ్రిడ్జి పడేస్తామని ప్రకటన ఇచ్చారో మాకైతే తెలియదు. ఇందాక మా కన్వీనర్ గారు చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్లని గౌరవించేవాళ్ళం. కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉండగా ప్రజల్లోకి ఇది తీసుకురావటం, మాట్లాడటం సరైన పద్ధతి కాదని మేము మాట్లాడలేదు. 6వ తారీఖు ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత 6వ తారీఖు 18వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకానే గుంటలు తీయటం కానీ, పిల్లర్స్ వేయటం కానీ, దాన్ని కట్టుబడి చేయటం కానీ ఇవన్నీ స్టేటస్ కో ఆర్డర్లో ఉండగానే జరిగిన పనులు. అయితే మేము కూడా ప్రజల్ని యథావిధిగా ఎక్కడిదక్కడ ఆపేయమంటే అందరూ ఇబ్బంది పడతారని కనీసం తీసిన గుంటలు పూడుస్తున్నారు అనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టలేదు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర ప్రారంభమైంది. గుంటూరులో ఈ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. బ్రాహ్మణులు అన్ని రంగాల్లో చైతన్యం కావాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాగృతి యాత్ర చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తాడేపల్లి విజయకృష్ణ తెలిపారు. కొన్ని రాజకీయ శక్తుల కారణంగా ఇలాంటి కార్యక్రమాలకు బ్రాహ్మణులు దూరంగా ఉండడం బాధాకరమని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి బ్రాహ్మణ ఆగ్రహం ఎదుగుతుంది. మీకు ఒక తాటి మీదకి రావడం తథ్యం. ప్రతి ఇంటికి వెళ్తాం, వాళ్ళ అవసరాలు చూస్తాం, ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటాం. అన్ని శాఖలు మా దాంట్లోనే ఉంటాయి, కమిటీ కిందే. ఖచ్చితంగా దీనికి ఎన్ని అనేది బ్రాహ్మణ జాతిని దూరం పెడితే ఏమవుతుంది అనేది ఆగ్రహం చూపించి తీరుతాం. ఈ రోజున ఒక మీటింగ్ అడ్డుకోవచ్చు, రాకుండా జనాలను భయపెట్టచ్చు మా బ్రాహ్మణుల్ని. ఎందుకంటే వాళ్ళ భయం ఎక్కువ కాబట్టి ఏమవుతుందో మనకి అనే భయంతో చాలామంది ఆగారు. నాకు తెలుసు అది. నేను గతంలో మీడియా సమావేశం ఎక్కడ పెట్టినా కూడా పుట్టలుగా వచ్చేవాళ్ళు. దయచేసి బ్రాహ్మణ సోదరులారా కూడా గుర్తుపడండి, మనకి పార్టీలతో సంబంధం లేదు, శాఖలతో సంబంధం లేదు. కేవలం బ్రాహ్మణ అంటే ముందుంటా, మీ ముందు అర్ధరాత్రి పిలిచిన వస్తా, ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా.
శ్రావణ మాసం సందర్భంగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జి రాజకుమారి అదనలో మహిళలందరూ కలిసి అమ్మవార్లకు 8వ సారె మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఈ మాసంలో మహిళలు తమ భర్త కుటుంబ సభ్యుల క్షేమం కోసం వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ పూజల్లో భాగంగా సారె అనే కానుకలను అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. సారెలో కొత్త బట్టలు, నగలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గాజులు, ఇతర పూజా సామాగ్రి ఉంటాయన్నారు. ఈ సారెను గత 7 సంవత్సరాలుగా అమరావతి రోడ్ గోరంట్లలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమ్మవార్లకు సమర్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి మహిళలందరూ కలిసి రంగరంగ వైభవంగా అమ్మవారికి సారి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్, ఉదయభాను, రేవతి, అన్ని మాసాల్లో కంటే మంగళకరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఏ చిన్న పూజ చేసినా, వ్రతం చేసినా, నోములు నోచినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మేము ప్రతి సంవత్సరము ఇక్కడ సార సమర్పణ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు 7th ఇయర్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైశ్య పీఠాధీశ్వరులు వామనాశ్రమ మహాస్వామీజీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శర్మను దుశ్శాల్వాతో సత్కరించి మహా ఆశీర్వాదం అందజేశారు. శ్రీ విశ్వవాసునామ సంవత్సర 22వ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చతుర్మాస దీక్ష సందర్భంగా దేవాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణ వైశ్య కులాలపై ఎంతైనా ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఈ ఇరు జాతులు పురాణకాలం నుంచి ముఖ్య భూమిక పోషిస్తున్నారని, నవనాగరిక సమాజంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్నారు. అలాగే మిగిలిన జాతుల వారు కూడా సనాతన ధర్మం పట్ల, దేవాలయం పట్ల మక్కువ చూపేలా చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతనను వారి వారి పిల్లలకు అలవాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరు సురేష్, రవి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనుపాలెం సొసైటీ చైర్మన్ గా తోట నర్సయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్రంపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చైర్మన్తో పాటుగా కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించి వారి ఆర్థిక ప్రగతికి కృషి చేయాలని సూచించారు. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్, మహేష్ బాబు అభిమానులు శేషగిరిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు మహేష్ బాబు అని వెల్లడించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉంటారని తెలిపారు. 4500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. సినిమా రంగంలో మరింత ఉన్నత స్థాయికి మహేష్ బాబు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. మాల మహానాడు మహాధర్నా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు ధర్నా చేపట్టనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జాన్ పాల్, స్టాలిన్ బాబు ఇతర నాయకులతో కలిసి గుంటూరులో ఆవిష్కరించారు. మాలల హక్కులను కాలరాసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. మీ రాజకీయ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పి ప్రపంచం వ్యాప్తంగా గర్వపడతా ఉంటుంటే అటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకం. నిజంగా మీరు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ మాకు సంబంధించినటువంటి అంశాలలో ప్రయత్నించండి, మేము ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి. అంతే తప్ప మాలామాదికలను విడదీయటం, రెల్లి కులాలను విడదీయటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒకటే కలిసి ఉంది, దాన్ని విడదీశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 కార్పొరేషన్లకు మాలామాదిగా, రెల్లి కార్పొరేషన్ 3 కులాలకు విభజించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆ ప్రభుత్వాన్ని మీరు దళితులకు అన్యాయం చేస్తారు, మీరేం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ పురి శ్రీనివాసులకు బ్రహ్మకుమారీస్ ఉమామహేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎల్లలు లేని ప్రేమ ఆప్యాయతలకు వెలకట్టలేని విలువలకు రాఖీ పండుగ ఓ చిహ్నమన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నగరంలోని విద్యాసంస్థల ప్రతినిధులు, స్కూల్ కాలేజీ ఎడ్యుకేషన్ అధికారులు, జీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ప్రతిష్టాత్మకమైన సెంక్లాస్ వంతెన నూతన నిర్మాణ దృష్ట్యా శనివారం నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపేయడం జరిగిందని, నగరంలోని విద్యాసంస్థలు కూడా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం షిఫ్ట్లుగా టైమింగ్స్ మార్చుకుని సహకరించాలని కమిషనర్ తెలిపారు. కమ్మజన సేవా సమితి వసతి గృహానికి మాదల చైతన్య 20 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో మాదల చైతన్య పాలకవర్గానికి అందజేశారు. ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ ఉన్నత విద్యను బాలికలకు అందించడమే లక్ష్యంగా సంస్థ అందిస్తున్న సేవలలో నేను కూడా భాగస్వామ్యం అవటం అదృష్టమన్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఉపకార వేతనాలు జనచైతన్య ప్రాపర్టీస్ తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కమ్మజన సేవా సమితి నిర్వాహకులు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ మాదాల రత్నగిరిబాబు తనయుడు విద్యార్థులకు సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మాదల చైతన్య ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. గోరంట్ల కొండరాం నగర్లో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మొక్కలు నాటే కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మిషన్ గ్రీన్ గుంటూరు ద్వారా పచ్చని పర్యావరణ హిత నగరంగా గుంటూరు రూపుదిద్దుకుంటుందని, కాలనీల అపార్ట్మెంట్ల అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించుకోవడానికి ముందుకు రావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.